ఏమండి, కాకినాడ జిల్లాలో అన్నవరం రత్నగిరి కొండపై కొలువై ఉన్న శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఒక ఇంత ఘటన చోటు చేసుకుందండి. అది ఏంటంటే అండి, గతంలో పెళ్ళైనటువంటి జంటలో ఓ 9 జంటలు మళ్ళీ సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకుంటాం అక్కడ భక్తులకి ఆశ్చర్యానికి గురి చేసిందండి. అయితే ముందు జరిగిన పెళ్లిలో దోషాలు ఉన్నాయనో సిద్ధాంతం చెప్పడంతో ఆ దోష నివారణ కోసం మళ్ళీ అదే జంట వివాహం చేసుకోవాల్సి వచ్చిందని ఆ దంపతులు తెలుపుతున్నారండి. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్లోని అనంతపురం మండలం అండి. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళవేళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని అనుకున్నాం సార్. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబంలో ఉన్న సమస్యలు, కష్టాలు, దోషాలు తొలగిపోతాయని ఆ సిద్ధాంతం చెప్పడంతో మళ్ళీ మన సత్యనారాయణ స్వామి గుళ్ళో రెండోసారి పెళ్లి చేసుకున్నారండి. అదే వారిని రెండోసారి పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారని ఇక్కడ జనాల అభిప్రాయం అండి. అయితే మరి ఈ 9 జంటల్లో 3 జంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో కొండకూరల గ్రామానికి చెందినవారంటండి. మిగతా 6 జంటల్లో అనంతపురం మండలానికి చెందినవారుగా గుర్తించారండి.